తెరవాల్సి వచ్చిందనే దానికి వాడి దగ్గర సమాధానం లేదు. కానీ 7 సార్లు తెరిచినా ఒక్కసారి మాత్రమే తెరిచారని రిపోర్ట్లో వాళ్ళు పేర్కొన్నారు. అదేవిధంగా మే 10న 4 సార్లు స్ట్రాంగ్ రూమ్ తెరిచారు, కానీ ఒక్కసారి కూడా నమోదు చేయలేదు. నెక్స్ట్ మే 11న 3 సార్లు స్ట్రాంగ్ రూమ్ తెరిచినా ఒకసారి రిజిస్టర్లో కూడా రాయలేదు. అంటే చూడండి, వీరు ఇన్నిసార్లు స్ట్రాంగ్ రూమ్ తెరుస్తున్నా భద్రతా అధికారుల మధ్య సీసీ ఫుటేజీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇష్టానుసారంగా స్ట్రాంగ్ రూమ్ తెరుస్తున్నారు, స్ట్రాంగ్ రూమ్ ని మోయడం కూడా జరుగుతుంది. అంటే ఏ అభ్యర్థులకైతే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారో, ఏ అభ్యర్థుల యొక్క ఆన్సర్ షీట్స్ ని తీసుకొని వాటిని రీవాల్యుయేట్ చేసి, అంటే ఎవరికైతే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలంటే వాళ్ళ యొక్క ఆన్సర్ షీట్స్ తీసుకొని మళ్ళీ వాటిలో కొత్తగా ఆన్సర్స్ రాసి సరైనటువంటి సమాధానాలు రాసి వాళ్ళకి జవాబు పత్రాలు కరెక్ట్గా పెట్టేసి వారికి ఉద్యోగం ఇవ్వడానికి వీళ్ళు ప్రయత్నం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇంత అవినీతి జరిగింది ఈ సిట్లో. ఇంత అవినీతి